హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆహా మన వంటలు. ఇప్పుడు మనం ముళ్ళు తక్కువగా ఉండి ఎంతో టేస్ట్గా ఉండే నల్ల చెందువ చేప పులుసు ఫ్రై ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. వీటిని బ్లాక్ పాంఫ్రెట్ అని కూడా అంటారు. బాగా కండగా టేస్టీగా ఉండే ఈ చేపల ఫ్రైని ఫస్ట్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. బాండీ నిండా ఆయిల్ తీసుకొని ఫిష్ ఫ్రై చేసినట్లయితే ఆయిల్ మళ్ళా పనికి రాదండి. అందుకని చాలా తక్కువ ఆయిల్ తోటి ఫిష్ ఫ్రై ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఫస్ట్ ఒక చిన్న బౌల్లోకి 1 స్పూన్ శనగపిండిని తీసుకొని 3/4 స్పూను ఉప్పును కూడా యాడ్ చేసుకుని మళ్ళీ 1/2 స్పూను గరం మసాలా, 1 స్పూన్ కారం. నేను ఇక్కడ పెద్ద స్పూన్తో తీసుకున్నానండి కారం. మీరు చిన్న స్పూన్తో తీసుకున్నట్టయితే 2 స్పూన్లు తీసుకోవచ్చు. ఒక 2 స్పూన్లు లేదా 1.5 స్పూను అల్లం వెల్లుల్లి పేస్టు, మళ్ళీ దానికి ఒక పెద్ద నిమ్మకాయలో 1/2 నిమ్మరసం పిండుకొని మిశ్రమం మొత్తం బాగా కలిసేటట్లు కలుపుకోవాలి. మీకు ఫిష్ ఫ్రై ఇంకా స్పైసీగా కావాలంటే 5-6 పచ్చిమిర్చిలను పేస్ట్గా చేసి కూడా ఇందులో కలుపుకోవచ్చు. ఫిష్లో ప్రోటీన్స్, విటమిన్ ఏ ఎక్కువగా ఉంటాయి. ఫిష్ ఫ్యాట్లో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ కూడా ఉంటాయి. ఫిష్ ముక్కల పైన పసుపు చల్లుకొని ఒక 2 స్పూన్స్ ఆయిల్ కూడా వేసి మనం ముందు తయారు చేసి పెట్టుకున్న పేస్ట్ మొత్తం ముక్కలకి పట్టించాలి. ఈ ఫిష్ ముక్కలు 600 గ్రామ్స్ వరకు ఉన్నాయండి. మనం తయారు చేసుకున్న పేస్టు ఈ ముక్కలకి కరెక్ట్గా సరిపోతుంది. ఈ పేస్ట్ని అన్ని ముక్కలపైన అప్లై చేస్తూ బాగా పట్టించాలి. ఆయిల్ కూడా వేయటం వలన అన్ని ముక్కలకి మసాలా బాగా పడుతుంది. మసాలా పేస్ట్ అంతటిని ముక్కలకి బాగా పట్టించిన తర్వాత ఒక 10 మినిట్స్ పక్కన పెట్టుకొని ఫ్రై చేసుకోవటమేనండి. ఫ్రై కోసం సన్నగా పొడవుగా కట్ చేసి పెట్టుకున్న 2 మీడియం సైజ్ ఆనియన్స్, 5-6 పచ్చిమిర్చి చీలికలు, కొద్దిగా కరివేపాకు కావాలి. స్టవ్ వెలిగించి బాండీ పెట్టుకుని 2-3 స్పూన్ల ఆయిల్ వేసి ఆనియన్స్, కొద్దిగా కరివేపాకు, పచ్చిమిర్చి చీలికలు కూడా వేసి ఇప్పుడు ఫిష్ ముక్కలను వేసుకోవాలి. ఆనియన్స్ ఏమి ఎక్కువగా ఫ్రై అవ్వాల్సిన పని లేదు. ఫిష్ ముక్కలతో పాటే ఆనియన్స్ కూడా ఫ్రై అవుతాయి. అడుగున అంటుకోకుండా ఉండటానికి వీలుగా ఉంటుంది. ఆనియన్స్ ఫస్ట్ వేసి వాటిపైన ఫిష్ ముక్కలు ఉంచటం వలన డైరెక్ట్గా ఫిష్ ముక్క బాండీ అడుగుకి అంటకుండా ఉంటుంది. ఇప్పుడు 1 నిమిషం పాటు కదిలించకుండా మూత పెట్టి ఉంచాలి. 1 నిమిషం తర్వాత మూత తీసి కొంచెం బాండీని కదిలించి అప్పుడు ముక్కలను టర్న్ చేసుకుంటే ముక్కలు అంటుకోకుండా ఈజీగా వచ్చేస్తాయి. ముక్కలన్నీ తిరగేసుకున్న తర్వాత మళ్ళీ ఇంకొక నిమిషం మూత పెట్టి ఉడికించాలి. ఇలా చేయటం వలన మసాలాలు బాగా పడతాయి, ముక్క లోపల వరకు ఉడుకుతుంది. మళ్ళీ మూత తీసి 2 వైపులకు టర్న్ చేసుకుంటూ వేయించుకోవాలి. పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా బాగా వస్తాయండి. లో ఫ్లేమ్లో వేయించుకుంటే ముక్క మాడిపోకుండా చక్కగా ఫ్రై అవుతుంది. ఇప్పుడు మూత పెట్టకుండా అటు ఇటు కదుపుతూ ఎర్రగా వేయించుకోవాలి. ఫిష్ ముక్కలు ఎంత బాగా ఫ్రై అయ్యాయో చూడండి. మీరు కూడా ఒక్కసారి ఇలాగే ట్రై చేసి మీకు టేస్ట్ ఎలా అనిపించిందో నాకు కామెంట్స్లో చెప్పండి. ఇలాగే మసాలా పట్టించిన ముక్కలన్నింటినీ ఆనియన్స్, పచ్చిమిర్చి, కరివేపాకు వేసి ముక్కలను మళ్ళీ వాటిపైన వేసి వేయించుకోవాలి. ఫిష్ ముక్కలను వేయించి తీసుకున్న ప్రతిసారి బాండీలో మిగిలిపోయిన వేస్ట్ అంటే ఆనియన్స్, మసాలా ఇలాంటివి అంతా శుభ్రంగా తీసేసి మళ్ళా కొద్దిగా ఆయిల్ వేసి ఆనియన్స్ని వేసుకొని మళ్ళీ వాటిపైన ముక్కలను పేర్చుకొని వేయించుకోవాలి. ఫస్ట్ మూత పెట్టి కొద్దిగా మగ్గించాలి. 1 నిమిషం ఉడికిన తర్వాత మళ్ళా మూత తీసి రెండో వైపుకి కూడా టర్న్ చేసుకొని మళ్ళా మూత పెట్టి 1 నిమిషం మగ్గిన తర్వాత మూత తీసేసి బాండీని కొద్దిగా కదిలించినట్లయితే ముక్కలు ఈజీగా సపరేట్ అవుతాయి బాండీ నుంచి. ముక్కలన్నీ ఫ్రై చేయటం అయిపోయిందండి. ఇప్పుడు అన్నింటినీ ఒక ప్లేట్లోకి తీసుకొని ఆనియన్స్, లెమన్తో గార్నిష్ చేసుకొని సర్వ్ చేసుకుంటే టేస్టీ చెందువ చేపల ఫ్రై రెడీ అండి. మన నెక్స్ట్ ఇంట్రెస్టింగ్ రెసిపీ తక్కువ ఇంగ్రీడియంట్స్తో ఎంతో రుచిగా ఉండే
చెందువ చేపల పులుసును ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. కేజీ చేప ముక్కలకు కావలసిన ఇంగ్రీడియంట్స్ చూద్దాం. చింతపండుని ప్రెస్ చేసి అదింపెట్టుకొని చేతి నిండుకి ఒక ముద్దలాగా తీసుకోవాలి. లేదంటే 1 కేజీ ముక్కలకి 100 గ్రామ్స్ వరకు చింతపండు పడుతుందండి. ఒక 5-6 పచ్చిమిర్చిని చీలికలుగా చేసి తీసుకోవాలి. అంటే నిలువుగా 2గా కట్ చేసి. మళ్ళా అల్లం వెల్లుల్లి పేస్టు ఒక 4 స్పూన్ల వరకు కావాలండి. ఇక టమాటోస్ చాలా చిన్న సైజువి, అవి 4 తీసుకున్నాను. మీరు పెద్ద సైజు అయితే 2 తీసుకుంటే సరిపోతుంది. మీడియం సైజు ఆనియన్స్ ఒక 2, కొద్దిగా కరివేపాకు. ఇంకా తాళింపు కోసం కావాల్సినవి చూద్దాం. 1/2 టీ స్పూన్ మెంతులు, దాల్చిన చెక్క 1.5 ఇంచి లేదంటే 2 ఇంచెస్వి 2, 7-8 లవంగాలు, 2 స్పూన్స్ జీలకర్ర, ఒక 2 ఎండుమిర్చి, 2 స్పూన్స్ ఆవాలు, 1 స్పూను సోంపు. ఈ కర్రీలో సోంపు ఫ్లేవర్ చాలా బాగుంటుందండి. ఈ సోంపులో విటమిన్ బి, విటమిన్ సి, ఫైబర్ ఎక్కువగా ఉంటాయండి. ఈ గింజలు కంటి చూపు మెరుగుపడేదానికి, జీర్ణక్రియకు బాగా ఉపయోగపడతాయి. మొదట చింతపండుని నానబెట్టుకొని గుజ్జు తీసుకోవాలి. మీరు అప్పటికప్పుడే గుజ్జు రావాలి అంటే కొంచెం గోరువెచ్చటి నీళ్లు కనుక చింతపండులో వేసి నానబెడితే చింతపండు మెత్తబడి గుజ్జు ఈజీగా వచ్చేస్తుంది. ఇప్పుడు ఈ గుజ్జు అంతటిని వేరే ఒక పెద్ద గిన్నెలోకి ఫిల్టర్ చేసుకున్నట్లయితే పిప్పి ఉంటే వచ్చేస్తుంది. ఈ మిగిలిపోయిన చింతపండు గుజ్జులో కూడా పులుపు ఉంటుందండి. మీకు కనుక పులుసులో పులుపు సరిపోనట్లయితే మళ్ళీ ఇంకొకసారి నీళ్లు పోసి ఇందులో నుంచి పులుపు తీసుకోవచ్చు. పులుపు మీకు సరిపోయినట్లయితే ఈ గుజ్జులో కొంచెం నీళ్లు పోసి ఆ జ్యూస్ని తీసుకొని సాంబారుకి కానీ రసానికి కానీ వాడుకోవచ్చు. ఇప్పుడు ఈ చింతపండు నీళ్ళకి 2 స్పూన్ల కారం, 1 స్పూను ఉప్పు, ఒక 1/2 టీ స్పూను పసుపు, మళ్ళీ ఒక 2 స్పూన్స్ ధనియాల పొడి వేసుకొని బాగా కలుపుకోవాలి. ధనియాల పొడి, కారం చింతపండు పులుసులో బాగా నాని పులుసుకి భలే టేస్ట్ వస్తుందండి. ఇంకా ఈ పులుసుని మూత పెట్టి పక్కన పెట్టుకొని నెక్స్ట్ ప్రాసెస్ని చూద్దాం. ఇప్పుడు ఈ చేప ముక్కలకు కూడా ఒక 1/2 టీ స్పూన్ పసుపు, 1 స్పూను ధనియాల పొడి, 1 స్పూను కారం, 1/2 టీ స్పూను ఉప్పు చల్లి 1 స్పూను ఆయిల్ వేసి మళ్ళా 1 స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసుకొని అన్ని ముక్కలకు బాగా పట్టేటట్టు బాగా కలుపుకోవాలి. నేను ముక్కల పైన 1 స్పూను కోల్డ్ ప్రెస్డ్ కోకోనట్ ఆయిల్ వేసానండి. మీరు కావాలంటే మామూలుగా మీ దగ్గర ఉన్న ఆయిల్ ఏదైనా వేసుకుని ముక్కలకి పట్టించాలి. ఇలా మసాలా పట్టించడం వలన ముక్క పులుసులో ఉడికినప్పుడు చప్పగా లేకుండా టేస్ట్గా ఉంటుంది. ఇప్పుడు ఈ ముక్కలను కూడా మూత పెట్టి పక్కన పెట్టుకొని తాళింపుకి రెడీ చేసుకుందాం. ఇప్పుడు తాళింపు కోసం స్టవ్ పై బాండి పెట్టి 4-5 స్పూన్ల వరకు ఆయిల్ పోసుకొని ఆ తర్వాత మనం రెడీగా పెట్టుకున్న మసాలా దినుసులన్నీ ఆయిల్లోకి వేసి కొద్దిగా వేగిన తర్వాత మనం తీసుకున్న మీడియం సైజు ఆనియన్స్ని మిక్సీలో నేను కోర్సుగా గ్రైండ్ చేశానండి. మీరు కావాలంటే సన్నగా ముక్కలుగా కట్ చేసి కూడా వేసుకోవచ్చు. అది కూడా కొంచెం పచ్చివాసన పోయేటట్లు వేయించుకున్న తర్వాత 1/2 టీ స్పూన్ పసుపు, ఒక 1/2 టీ స్పూన్ ఉప్పు వేసుకొని 2 స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి. ఇదంతా చక్కగా వేగిన తర్వాత ఒక 1/2 టీ స్పూన్ ధనియాల పొడి కూడా వేసుకొని అది కూడా వేగిన తర్వాత ఇప్పుడు చిన్న సైజు టమాటోస్ని 4 మిక్సీ జార్లోకి వేసి కోర్సుగా గ్రైండ్ చేసుకుని అది కూడా వేసుకుని బాగా వేయించుకోవాలి. మీరు టమాటో ముక్కల్ని సన్నగా కట్ చేసైనా వేసుకోవచ్చు. అన్నింటినీ కలుపుతూ అడుగంటకుండా వేయించుకోవాలి. ఫైనల్గా పచ్చిమిర్చి చీలికలు కరివేపాకు వేసుకొని ఇంకొకసారి వేయించుకొని ఇంకా పులుసు పోసేసుకుంటే సరిపోతుందండి. పులుసుని తాళింపులో వేసే ముందు ఉప్పు కారం అంతా సరిపోయాయో లేదో చెక్ చేసుకోవాలండి. పులుపు తక్కువ అనిపిస్తే మనం ఫిల్టర్ చేసుకున్నప్పుడు మిగిలిన చింతపండు గుజ్జులోనే కొంచెం నీళ్లు పోసి మళ్ళా పిసిగితే
పులుపు వస్తుంది. అది ఆ నీళ్ళల్లో యాడ్ చేసుకోవచ్చు. ఫిష్ ముక్కలు చింతపండు పులుసు ఈక్వల్గా ఉండేటట్లు చూసుకోవాలి. అంటే మనం ఫిష్ ముక్కలు పులుసులో వేసినప్పుడు ముక్కలు మునిగిపోవాలన్నమాట. ఇప్పుడు పులుసునంతా తాలింపులోకి వేసి బాగా మరిగేటట్లు ఉడికించాలి. పులుసులకి ఎప్పుడు వెడల్పుగా ఉండే స్టీల్ పాత్రలను వాడాలి, లేదంటే మట్టి పాత్ర అయినా వాడచ్చు. అల్యూమినియం పాత్రల్లో ఎసిడిక్ నేచర్ ఉన్న టమరిండ్, లెమన్, టమాటోస్ లాంటివి కుక్ చేయకూడదు. రియాక్షన్ జరిగి హెల్త్ ప్రాబ్లమ్స్ రావచ్చు. ఒకవేళ అల్యూమినియం పాత్రలో ఇలాంటివి వండినట్లయితే ఇమీడియట్గా మళ్ళీ వేరే పాత్రలోకి ట్రాన్స్ఫర్ చేసుకోవటం మంచిది. పులుసుని మూత పెట్టి 10 నిమిషాలు ఉడికించిన తర్వాత మూత తీసి ఇక ముక్కలన్నీ అందులోకి వేసుకుందాము. మనం తీసుకున్న ముక్కలకి పులుసు కరెక్ట్గా సరిపోయింది చూడండి. అంటే ముక్కలు ఏవి బయటికి కనపడకూడదన్నమాట పులుసులో వేసినప్పుడు. అందుకని ఈక్వల్గా ఉండే పాత్రల్లో చేప ముక్కలు తర్వాత పులుసు మీరు రెడీ చేసుకున్నట్లయితే ముక్కలు బయటికి కనిపించకుండా పులుసు ముక్కలు కరెక్ట్గా సరిపోతాయి, బాగా ఉడుకుతాయి కూడానండి. ముక్కలు బయటికి కనపడితే కనుక ఆ బయటికి ఉన్న ముక్కలు సరిగ్గా ఉడకవు. మధ్య మధ్యలో మూత తీసి పాత్రను రౌండ్గా తిప్పుతూ అడుగంటకుండా చూసుకోవాలి. గంటి పెట్టి అస్సలు తిప్పకూడదండి, ముక్కలు చెదిరిపోతాయి. ఇంకా మూత పెట్టి ఇంకొక 10 నిమిషాలు ఉడికించుకుంటే ఇక ముక్క ఉడికిందో లేదో చెక్ చేసుకుని ఇక స్టవ్ ఆఫ్ చేసుకోవటమే. ఈ కర్రీని 1 అవర్ తర్వాత సర్వ్ చేసుకుంటే పులుసు అంతా ముక్కలకు బాగా పట్టి పులుసు ముక్కలు రెండు బాగా టేస్ట్గా ఉంటాయండి. ఎంతో రుచిగా ఉండే చందువా చేపల పులుసు రెడీ అండి. ఇలా చేస్తే మా ఇంట్లో అందరికీ నచ్చుతుందండి. మీరు కూడా ఇలాగే ట్రై చేసి మీకు టేస్ట్ ఎలా అనిపించిందో నాకు కమెంట్స్లో చెప్పండి. ఈ రెసిపీలోకి ఫ్రెష్గా ఇంట్లో తయారు చేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. ఈ చేపల పులుసుకనే కాదు, మిగిలిన చికెన్ మటన్ వేటికైనా కానీ ఫ్రెష్గా తయారు చేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే చాలా బాగుంటుంది. స్పైసీ టేస్టీ ఫిష్ పులుసు ఫ్రై ఎలా తయారు చేసుకోవాలో చూశారు కదా. మరొక మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.